కి స్వాగతం భువి. పాత రాజు మాక్య భువి. ఆ బ్లైండింగ్ లైట్ చూసి స్తంభించిపోయాడు. ఆ గొంతు అప్పుడు అతనితో నేరుగా మాట్లాడింది. మాక్య, వస్తున్న వ్యక్తి నీ భవిష్యత్తును మారుస్తాడు. నువ్వు మేల్కొంటావు. అతనితో జాగ్రత్తగా ఉండు. మాక్య భయపడ్డాడు. ఎవరు వస్తారో ఆలోచిస్తూనే ఉన్నాడు. కాని మంచి జరుగుతుందని అతను సంతోషంగా ఉన్నాడు. అతని హృదయం భయంతో నిండిపోయింది. కాని బయట రాజ్యం సంతోషంగా తెలియదు. మాక్య ఒంటరిగా ఈ రహస్య సమాచారాన్ని తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు, ఉరత్ తన తండ్రి వద్దకు స్వచ్ఛమైన ఆనందంతో వచ్చాడు. ఆ వార్త పూర్తిగా ఆనందంతో నిండిపోయింది. ఉరద్ మరియు రాణి సీమ బిడ్డను ఆశిస్తున్నారు. రాజ్యం సంతోషించింది. రాజ వారసుడిని విందులు మరియు పాటలతో జరుపుకుంది. మాక్య కూడా సంతోషంగా ఉన్నాడు. కాని అతని భయం అలాగే ఉంది. అతను నిరంతరం శక్తివంతమైన రహస్య స్వరాన్ని ఉరద్ వార్తతో పోల్చాడు. అతను భయంకరమైన అవకాశాన్ని వదలలేకపోయాడు. వచ్చే వ్యక్తి మీ గతాన్ని మారుస్తాడు అనే ప్రవచనం శత్రువు గురించి కాదు. కాని అది అతని స్వంత మనవడు కావచ్చు. ఉరద్ విజయవంతంగా పాలన కొనసాగించాడు. కాని మాక్య ఆతృతగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు, ఒక సాయంత్రం, రహస్యమైన స్వర్ణకారుడు రూపన్ వచ్చాడు. అతను నిశ్శబ్దంగా రాజ రహస్య గదిలో మాక్య వద్దకు వచ్చాడు. అతను ప్రతిష్టాత్మకమైన, ముదురు నీలం లాకెట్ చైన్ పట్టుకుని ఉన్నాడు. అతను అందించాడు మాక్యకు గొలుసు ఇచ్చి 2 మాటలు గుసగుసలాడాడు. వచ్చే వ్యక్తి కోసం. మాక్య స్వర్ణకారుడి వస్తువును చూసి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతను స్వర్ణకారుడి వైపు చూశాడు. తర్వాత లాకెట్ వైపు చూశాడు. ఆ స్వర్ణకారుడికి లాకెట్ గురించి